ప్రైజ్ లార్డ్. దేవుని వాక్యం చదువుకుందాం. ఫిలోమోన్ పత్రిక 1వ అధ్యాయము 16వ వచనము. అతడికి మీదట దాసుడిగా ఉండక దాసుని కంటే ఎక్కువ వాడును ప్రియ సహోదరుడు. ఫిలోమోన్ దగ్గరున్న సేవకుడు బానిస ఒనేసిం గురించి పౌలు చెప్తున్న సందర్భం. పౌలు ఒనేసిం గురించి రికమెండేషన్ చేస్తున్నాడు. తను ఒక బానిసత్వంలో ఉండి ఎంత నీచత్వము లేదా కఠినము అనైతికంగా ఉన్న పరిస్థితి ఒనేసింకు తెలుసు. మరి ఇటువంటి పరిస్థితిలో ఉన్న ఒనేసిము యేసుని అంగీకరించాడు కాబట్టి తన జీవితం అంతా మారిపోయింది అని పౌలు చెప్తున్నాడు. నిజంగానే తన జీవితం మారిపోయింది. ఒనేసిము అనగా పేరుకి అర్థము యూస్ఫుల్ అని, ప్రయోజకుడు అని అర్థం. కానీ తను ప్రయోజకరమైన విషయాలు ఏం చేయట్లేదు తన జీవితంలో. యేసుని అంగీకరించిన తర్వాత తన పేరుకి సార్థకంగా, తన పేరుకి తగ్గట్టుగా ఉండాలి అని ఆశపడుతున్నాడు. యేసుని అంగీకరించక ముందు తనకి ఎవరూ లేరు, తన కుటుంబం లేదు, బానిసగా ఉన్నాడు. ఇప్పుడు యేసుని అంగీకరించాడు కాబట్టి పౌలు అంటున్నాడు, ఇతడు నా సహోదరుడు. తన కుటుంబం ఏర్పడింది, యేసుని యందు తనకు కుటుంబం ఏర్పడింది. బానిసగా ఉండి తన యజమాని నుంచి పారిపోయాడు ఒనేసిము. ఇప్పుడు తిరిగి రావాలనుకుంటున్నాడు. ఎందుకంటే యేసుని అంగీకరించాడు కాబట్టి. యేసుని అంగీకరించామని మనం కూడా చెప్పుకుంటున్నాము. మరి మన పేరుకు తగ్గట్టుగా దేవుని బిడ్డలుగా లేదా ఒక ప్రయోజకరమైన జీవితం జీవిస్తున్నామా? ఆ విధంగా మనల్ని మనం పరీక్షించుకొని యేసు ఎదుట మన జీవితాన్ని సరి చేసుకుందాం. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన యేసయ్య, ఒనేసిముకి ఎంతో గొప్ప భాగ్యం దయచేసావు. నిన్ను అంగీకరించగానే తన పేరును మార్చావు, తన జీవితాన్ని మార్చావు, జీవితంలో విలువను దయచేసావు నాయన. అలానే మా జీవితంలో కూడా నిన్ను కలిగి నీకు మహిమ తెచ్చే విధంగా, నిన్ను కనపరిచే విధమైన జీవితం మేము జీవించడానికి, మా జీవితంలో ఫలవంతమైన జీవితం జీవించడానికి సహాయం చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే. గాడ్ బ్లెస్ యూ.